హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ తాలూకు ప్రోమో వచ్చింది. ఒక 2 minutes 29 seconds ప్రోమో వచ్చింది. చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. సో దాని గురించే మాట్లాడదాం. అండ్ ముందే చెప్పాను నేను, ప్రోమో అనాలిసిస్లో అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్లో అండ్ లైవ్ అప్డేట్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఎపిసోడ్ రివ్యూస్ అయితే మైదర్ వైబ్స్లో ఉంటాయి. మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో మైదర్ వైబ్స్ అందులో ఉంటాయి. సో ఇక నుంచి 2 ఛానల్స్లో అండ్ దాంట్లో అవి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలిమినేషన్ అప్డేట్స్ ఉంటాయి. తర్వాత ఏమైనా స్పెషల్ అనాలిసిస్లు ఉంటాయి అంటే పర్టికులర్గా ఒక టాపిక్ మీద మనం మాట్లాడాల్సి వచ్చినట్టయితే అది కూడా ఆ ఛానల్లోనే ఉంటుంది. సో ఇలాగా బిగ్ బాస్ రిలేటెడ్గా ఏవైతే ఇన్ని టాపిక్స్ ఉన్నాయో వీటన్నిటిని మనం ఒక ఛానల్లో కవర్ చేయడం అవ్వదు అనే ఉద్దేశంతో దీంట్లో కలిపి పెడుతున్నాను అనమాట. సో రెండిట్లోని పోస్ట్ అవుతాయి. సో ఇది ప్రోమో కాబట్టి దీంట్లో మాట్లాడుకుంటున్నాం మనం ఈ ఛానల్లో. సో ఎపిసోడ్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైదర్ వైబ్స్ మెయిన్ ఛానల్. దాన్ని చాలామంది ఆల్రెడీ చేసే ఉండొచ్చులేండి. దాని నుంచే చాలామంది ఇటు వచ్చారు కాబట్టి నాకు తెలిసి దానికి చాలామంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మన వాళ్ళు ఉండొచ్చు అక్కడ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే దే ఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఈసారి. అంటే ఇప్పుడు అది షో ఎలా ఉంటుంది, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు కూడా కంటెస్టెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంటెస్టెంట్స్ అనేవాళ్ళు బెటర్గా ఉన్నట్టయితే బెటర్ అవుట్పుట్ వస్తుంది, లేదంటే ఇంకా బ్యాడ్ అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఒకవేళ షో డిజాస్టర్ అయినా కూడా మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము. అట్లీస్ట్ టాస్కులు అవి కరెక్ట్గా వాళ్ళ సైడ్ నుంచి ఉంటే చాలు. ఆ ఒక్క విషయంలో మనం బ్లేమ్ చేయొచ్చు వాళ్ళ సైడ్ నుంచి బాగాలేకపోయినట్టయితే. బట్ ఇక్కడ ఏంటంటే హౌస్ విషయంలో కానీ కొంచెం ఆ చేంజెస్ విషయంలో కానీ దే ఆర్ ట్రయింగ్ సంథింగ్. వాళ్ళ వంతు వాళ్ళైతే కొంత ట్రై చేస్తున్నారు. సో దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అంటే 2 houses పెట్టడం, తర్వాత హౌస్ని కూడా చాలా వరకు మార్చారు. అండ్ మధ్యలో కూడా ఒక ఏంటది మ్యాట్రిక్స్ కోడ్ ఉంటుంది కదా, అలాంటి కోడ్తో ఏదో పెట్టారు. ఏమో అదేంటో నాకు అర్థం కాలేదు. మేబీ నాకేమనిపించిందంటే లాస్ట్ టైం గుర్తుందా మీకు, ఒక పెద్ద డిస్ప్లే పెట్టి నాగార్జున గారు మధ్యలో వస్తారు అందులో ఖరీదని చెప్పి హోలోగ్రామ్తో ఒకటి పెట్టారు. సో అది ఏదో పెద్ద వాడలేదు, ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. బట్ వాడలేదు, దాన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కూడా. సో ఇప్పుడు సేమ్ అలాగే కొంచెం ఈ మ్యాట్రిక్స్ కోడ్ టైప్ది ఏదో పెట్టారు. సో దాంట్లో ఏదో ఒక టాస్క్ లాగుండో లేదంటే దాన్ని సీజన్ అంతా వాడేలాగో ఏదో ఒకటి ప్లాన్ చేస్తారేమో అనిపిస్తోంది నాకైతే. ఓ పక్క అలా అనిపిస్తోంది. అండ్ హౌస్ విషయానికి వస్తే 2 houses పెట్టడం అండ్ ఆ స్లీపింగ్కి కూడా కొంచెం బాగానే పెట్టారు. అండ్ రెండోది ఏంటంటే దీనికి కూడా గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది. బేసిక్గా దీనికి గ్రాండ్ లాంచ్ ఒక్కదాంతో ఆపేయట్లేదు, అది సీజన్ 7 నుంచి స్టార్ట్ చేశారు. సీజన్ 7లో వర్కౌట్ అయింది కదా అని చెప్పి ప్రతిసారి వర్కౌట్ అవుతుందేమో అని ఒక ట్రైల్ వేస్తున్నారు. బట్ సీజన్ 8లో డిజాస్టర్ అయింది అది. అండ్ సీజన్ 9 సంగతి ఏమో చెప్పలేం మరి మనం, అంటే వచ్చే కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే కొంతమంది తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఒక 5 కామనర్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ ఎవరనేది. హరీష్, శ్రీజ, మనీష్, ప్రియా శెట్టి అండ్ పవన్ కళ్యాణ్. సో ఈ 5 కామనర్స్ కింద లోపలికి వెళ్ళబోతున్నారు. సో దీస్ 5 people కన్ఫర్మ్డ్. సో ఇంకా వీళ్ళ 5 అంటే నన్ను అడిగితే వీళ్ళ 5 శ్రీజ అండ్ హరీష్ వీళ్ళిద్దరూ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. అంటే వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారనే ఫీలింగ్ మనకు రావాలంటే అవతల వాళ్ళు కొంచెం ఆడాలి కదా. సెలబ్రిటీల కింద వచ్చినవాడు వాళ్ళు ఆడేటట్టు కనబడట్లేదు అసలు నాకు. మీరు ఏమన్నా అనుకోండి అంటే ఇలా మాట్లాడుతున్నానని. బట్ ఒక షాట్ చూశాను కెమెరాలో, ఒక ఆవిడ కళ్ళకి క్లోజప్ వేసి ఆ తర్వాత మళ్ళీ చేతితో ఇట్లా అంటున్నట్టు మొహాన్ని ఇట్లా కవర్ చేస్తున్నట్టు ఒక క్లోజప్ వేశారు కదా. అంత మేకప్ కొట్టిన తర్వాత కూడా మొహం మీద ముడతలు కనబడుతున్నాయి. ఆ ఏజ్ వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు మళ్ళీ పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకొస్తే అది వేరే లెక్క. ఇప్పుడు షకీలా గారో లేదంటే మన గంగవ్వో లేదంటే ఇంకొకరో వీళ్ళందరిలో ఎవరైనా వచ్చినా పర్లేదు. ఎందుకంటే డైరెక్ట్గానే వాళ్ళ ఏజ్లో చాలా పెద్దవాళ్ళు అనే క్లారిటీ ఉంటుంది అందరికీ కూడా. అలా ఉంటే నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా మీరు ఏందో వీళ్ళందరిని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాదు ఒకటి. సో యంగ్ ఫిమేల్ యాక్టర్స్ ఎవరో దొరకలేదా? వీళ్ళే దొరికారా మీకు? పోయి మీకే తెలియాలి ఏంటో అనేది. సరే ఎనీహో, ఇంకా అదొకటి నాకైతే నచ్చలేదు. కంటెస్టెంట్ సెలక్షన్ కూడా అంటే కామనర్స్ సంగతి ఓకే, బట్ సెలబ్రిటీ సెలక్షన్ ఏదైతే ఉందో అది వరస్ట్ ఉందని నన్ను అడిగితే ఏమో నాకైతే అదే అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చి ఒక పాయింట్ రైజ్ చేశారు ఎవరో, నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేశారు నన్ను. ఆ పాయింట్ ఏంటి అంటే
వీళ్ళు ఎవరికైతే 6 పీపుల్కి 3 గ్రీన్లు ఇచ్చారో వాళ్ళలో ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదు అని చెప్పి. ప్రసన్న సెలెక్ట్ కాలే, శ్వేత సెలెక్ట్ కాలే, శ్రేయ సెలెక్ట్ కాలే, ఐ థింక్ అనూష సెలెక్ట్ కాలే. నిజమే కదా? నేను సీరియస్లీ వీళ్ళు ఎవరైతే 6కి 3 గ్రీన్లు ఇచ్చి మీరు తోపులు, మీరు తురుములు, రండి లోపలికి రండి మీకోసం స్వాగతం పలుకుతున్నాం అది ఇది అన్నారు, వాళ్ళు వెళ్ళలే ఇప్పుడు లోపలికి, ఇంకొకరే వెళ్ళారు. సో హరీష్ అన్నది ప్రూవ్ అయినట్టే. 2 నిమిషాల్లో మీరు నా క్యారెక్టర్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ డిసైడ్ ఆర్ జడ్జ్ చేయలేరు అని. సో ఇప్పుడు బేసిక్గా అక్కడ జడ్జిమెంట్ ఏదైతే జరిగిందో అదంతా వరస్ట్ డిజాస్టర్ నన్ను అడిగితే. అదే జరిగింది అక్కడ, హెన్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఏదో కూడా కాదు, ఆయన చెప్పిన పాయింట్ ఎవరో ట్యాగ్ చేశారు నాకు, ఆ పాయింట్ చాలా వ్యాలిడ్ అనిపించింది నాకు. నిజమే కదా? సో అది కూడా మీ అందరికీ షేర్ చేయాలనిపించింది, మీతో చెప్పుకోవాలనిపించింది నాకు. కరెక్టే కదా, ఏం చేసినట్టు అలాగైతే వీళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో నైస్, బాగుంది మొత్తానికి. ఏదేదో జరిగింది. కొంతమంది భర్తీ క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేశారులేండి, హరీష్ గారు అంటే ఆడియన్స్ ఓట్ల ద్వారా మొత్తానికి వాళ్ళు అయితే వెళ్తున్నారు. హరీష్, శ్రీజ వీళ్ళంతా కూడా. మనీష్ అంతేం అనిపించాడు నాకు, బట్ ఏమో మనీష్ మీద వీళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఎంతవరకు రీచ్ అవుతాడో. తర్వాత పవన్ కళ్యాణ్, హీఈస్ ఎ జెన్యూన్ గై, బట్ ఏమో అంత సూట్ అవుతాడని నాకు నమ్మకం లేదు. తర్వాత ప్రియా కూడా నాకేమో అంత ఆడగలదు అని నాకు అనిపించదు. సో అది మరి ఇంకా ఏమో, అందుకే వీళ్ళిద్దరే, హరీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరే నాకు కొంచెం ఎక్కువగా కనబడుతుంటారు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు వీళ్ళ మీద, అంటే వీళ్ళ గేమ్ చూడడానికి నాకు ఎక్కువ ఎగ్జైటింగ్ ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం. ఇంకా అక్కడి నుంచి వచ్చే కంటెస్టెంట్లు అంటే ఇమాన్యుల్, తేజ అంట అదే తనుజ, ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా, ఈవిడ పచ్చళ్ళ పాప, అంతే. చెప్పుకోవడానికి అక్కడ కూడా నాకు పెద్దగా ఏం అనిపించట్లే. భరణీ శంకర్ ఇట్లా వీళ్ళు కూడా నాకేం అనిపించలే. నాకు తెలిసి ప్రోమోలో ఆ హడావిడంతా చేసింది భరణీ శంకర్తోనే అనుకుంటా. అదేదో రెడ్ కలర్ బాక్స్ తెస్తా, ఇది నా బాడీలో భాగము, ఇది నేను బిగ్ బాస్లోకి వెళ్ళాక చూపిస్తా, అది ఇదని చెప్పి. అది ఎవరో మరి నాకేమీ ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వలే, బట్ మేబీ భరణీ శంకర్ అనుకుంటున్నాను నేనైతే. ఏమోలేండి, అంటే చెప్తున్నాను కదా, ఏదో ట్రై చేస్తారు మొత్తానికి, బట్ అదంతా వర్కౌట్ కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా ఒకటి చెప్తా చూడండి, అతను హౌస్లోకి వెళ్ళడు అనేది ఏదైతే ఉందో అది డ్రామా. అది బిగ్ బాస్ ఇన్ని సీజన్లుగా మనం చూస్తున్నాం కదా, ఇప్పటికీ మనకు అర్థం కాకపోతే అది మనం ఏమంటారు, మనం అప్గ్రేడ్ అవ్వలేదు లైఫ్లో. మన లైఫ్ ఎక్కడేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఆగిపోయిందని అర్థం. మన బ్రెయిన్, మన లైఫ్ ఇవన్నీ కూడా ఇన్ని షోలు, ఇన్ని బిగ్ బాస్ సీజన్లు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అనిల్ రావిపూడి గారు వస్తారు, మణికంఠ అనేటువంటి తీసుకొస్తానని చెప్పి బయటికి ఎలిమినేట్ చేసేస్తాం అదేదని చెప్పి ఓ టాస్క్ పెట్టి ఓట్లను బట్టి మణికంఠను బయటి దాకా తీసుకొచ్చి, అంటే ఆ డోర్ దాకా తీసుకొని వచ్చి నీకు ఏదన్నా పాట పాడాలనిపిస్తే పాడంటే ఆ మనిషి ఏమో అండ బ్రహ్మ అండ కోటి అఖిల పరిపాలన పూలన జగత్ కారణ అని చెప్పి పాడుతూ ఉంటాడు. మొత్తం చెప్పి నరాలన్నీ బిగించేసి పాడుతూ ఉంటాడు. తీరా చూస్తే ఏం లేదు, లోపలికి వెళ్ళిపో అంటారు. ఇట్లాంటివన్నీ మనం చాలాసార్లు చూసాం అమ్మా. పండిపోయింది ఇక్కడ రంగేశాం అంతే అనే డైలాగ్ ఏదో ఉంటుంది సినిమాలోది. అలాగా మనమైనా అర్థం చేసుకోవాలి కదా, ఇదంతా డ్రామా, ఇదంతా ఫర్ ద సేక్ ఆఫ్ టీఆర్పీ, ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోమో అంతే. అది మనము నిజమని భ్రమించాల్సిన అవసరం లేదు. ఎన్నాళ్ళు భ్రమలో బ్రతుకుతాం? ఇప్పుడు మీరైనా ఆలోచించండి అబ్బా, నేను మన ఆడియన్స్ని అడుగుతున్నా, ఎన్నాళ్ళు ఈ భ్రమలో బ్రతుకుతాం చెప్పండి. మనమైనా సరే, వాళ్ళు సరే నమ్మిస్తున్నారు, సరే మనం ఎందుకు నమ్ముతున్నాం? వాళ్ళు అది నిజమని చూపిస్తున్నారు, మనం ఎందుకు నిజం అనుకుంటున్నాం? ఆ మనిషి అది 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 లేకపోతే నేను లోపలికి వెళ్ళను, ఇది నా శరీరంలో భాగం అంట. మరి తీసుకుపోయి నువ్వు ఏమంటారు, ప్లాస్టిక్ సర్జరీ చేసేసో లేదంటే ఏమంటారు దాన్ని, అదే రాడ్లు వేస్తారు కదబ్బా ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు, అట్లాగా నీ బాడీలోకి ఎక్కించేసుకోపోయావా? నీ బాడీలో భాగం అయితే ఇట్లా చేతికో ఇక్కడ ఇట్లాగా కుట్టించేసుకోపోయావా దాన్ని? నీ బాడీలో భాగం అయితే, నీ బాడీలో భాగం బయట ఎందుకు ఉంది? నీ బాడీలో భాగం కట్ అయిపోయిందా నీ బాడీలోంచి? ఎందుకు ఇట్లాంటివన్నీ మాకు? నీ బాడీలో భాగం కదా, కట్ చేసి ఇట్లా చెయ్యి ఇట్లా కోసేసి అక్కడ పెట్టేసి లోపల స్కిన్కి అతికించేసి వెల్డింగ్ చేస్తావా? స్కిన్కి అవ్వదు కదా, స్కిన్కి వెల్డింగ్ అవ్వదు కదా, ఏం చేద్దాం మరి? ఓ పని చేద్దాం, మోల్టన్ మెటల్ ఉంటుంది కదా, కరిగించిన
మెటల్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేద్దాం, అది ఇక్కడ పెట్టి వేద్దాం. సో దానికి చేతికి కలిపి అంటుకుపోతుంది ఇక్కడ అలా చేద్దాం. పోనీ నీ శరీరంలో భాగం కదా, చేద్దాం, అట్లా చేద్దాం మనం అందరం. ఏందో వీళ్ళంతా కూడా ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాదు. వీళ్ళంతే, ఇంక మనం ఏం చేయలేము. ఈ కొద్ది రోజులు మీకు కెమెరా క్వాలిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది, బికాజ్ నేను ఇంకా లో లైట్ కండిషన్లో ఉండి చేయాలి. నేను బయట ఉంటున్నాను. నేను 15వ తారీఖు దాకా నేను బయటే ఉంటా. 15వ తారీఖు రాత్రి ఎపిసోడ్ లేట్ అవుతుంది నేను చేయడం, బికాజ్ ఆ రోజు నేను ట్రైన్లో ఉంటా. సో అప్పుడు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళాక చూసేస్తాను, నేను చూసుకొని రాసేసుకుంటాను. ఇంటికి వెళ్ళగానే వీడియో చేసుకుంటాను, చేసేసి పెట్టేస్తాను. అక్కడ నుంచి మీకు క్వాలిటీ బెటర్ ఉంటుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అదైతే చెప్పగలను. సో నేను అంటుంది ఏంటంటే, హౌ దీస్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ వీఆర్ ఫూల్స్ అని. మనం 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 ఫూల్స్ లాగా నమ్మేస్తామని చెప్పి ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇంకా వాళ్ళకే తెలియాలి మరి. ఇంకా సరే, ఇంకా అదొకటి దిక్కుమాలి స్టంటు. సో దాంతో మళ్ళీ అతను తీసుకొచ్చేస్తారు, అందులో నో డౌట్ ఏం ఉండదు. అతను మీ ఇంటికి వెళ్ళిపోండి అన, కానీ ఏందో బిగ్ బాస్ ఆపర్చునిటీ అంటే అంత సిల్లీ థింగ్ అయితే కాదు కదా. సో ఎవ్వడూ కూడా ఈ ప్రపంచంలో దానికోసం ఇంటికి వెళ్ళిపోతానంటూ అంటిల్ అన్లెస్ ముందే చెబితే తప్ప, నువ్వు అలా చెప్పి వెళ్ళిపో, నేను మళ్ళీ మేము పంపిస్తాం లోపలికి, ఓకే నువ్వు వెళ్ళు అని చెబితే తప్ప ఈ ప్రపంచంలో ఏ మనిషి అలా చేయడు. అది నేను షోలు చేసి వచ్చినోడిని, నేను చూసి వచ్చినోడిని, నాకు తెలియక కాదు ఇవన్నీ కూడా. బిగ్ బాస్కి మాత్రం వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ నేను జబర్దస్త్ ఒక 200 స్కిట్లు దాకా చేశాను నేను. కామెడీ స్టార్స్లో చేశా, దేశముద్రులు అనే షోకి రైటింగ్లో రాశాను. అది కామెడీ స్టార్స్లో మళ్ళీ రైటింగ్ సైడ్ నా వర్క్ ఉంది కొంత. తర్వాత ఇది కాకుండా పటాస్ షోలో నేనే స్టాండప్ చేసుకున్నాను, నాకు నేనే రాసుకొని నేనే చేసుకొని అవుట్ రైట్ కంప్లీట్గా నా మీదే మొత్తం. కొన్ని ఎపిసోడ్లు చేశాను, అందులో 3 డైరెక్టర్ల కింద చేశాను అక్కడ. అయినో నాకు ఈ షోస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏదో తెలీదు, ఏదో నోటుకు వచ్చింది చెప్పేస్తున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. మా ఈవెంట్లలో ఏం డ్రామాలు అవుతాయి అన్నీ తెలుసు. అది చెప్పినందుకే హర్ట్ అయిపోతారు చాలామంది. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా చెబుతున్నందుకు హర్ట్ అయ్యేది మోస్ట్లీ ఎవరు తెలుసా? ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళు, ఆ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ హర్ట్ అవుతారు. అటు మల్లెమాల సైడ్ కానీ, లేదంటే ఇటు మా టీవీ సైడ్ కానీ, అటు స్టార్ మా సైడ్ కానీ వీళ్ళు హర్ట్ అవుతారు. ఆ బిగ్ బాస్ టీం హర్ట్ అవుతుంది ఇవన్నీ చెప్పేస్తున్నందుకు, అంతే. ఇప్పుడు ఆదిరెడ్డి గారైనా ఇంకొకరైనా ఏం చేస్తారు వాళ్ళు? ఆ ప్రోమోలో ఏముందో, ఏం జరిగిందో దాన్ని బట్టి మాట్లాడతారు. నేనేమంటానంటే, బ్యాక్ స్టేజ్ ఏం జరిగిందో అర్థం చేసుకుంటేనే ఏది రియలో ఏది ఫేకో మనం అర్థం చేసుకోగలం. ఒక రియాలిటీ షోని మనం చూస్తూ దాంట్లో ఇట్లాంటి ఫేక్ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటే, వాళ్ళు టీఆర్పీ కోసం అడ్డదిడ్డమైన స్టంట్లన్నీ ప్లే చేస్తూ ఉంటే వాటిని మనం ఎందుకు నమ్మాలి అని నా పాయింట్. వేకప్ టు రియాలిటీ అనేది నా కాన్సెప్ట్. అస్తమాను అదే భ్రమలో బతికేస్తామా, కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నమ్ముతాము అనేది ఫేక్ అబ్బా రియాలిటీ షోస్లో. బికాజ్ రియాలిటీ షోస్ అనేవి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ అయిపోయినాయి, ఎస్పెషల్లీ బిగ్ బాస్. అది నేను చెప్పేది. నేను సీజన్ 7 నుంచి అదే మొత్తుకుంటున్నాను. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ని మీరు ట్రస్ట్ చేయొద్దు, ఆ పర్సన్ తనకు రియల్ ఐడెంటిటీ ఇది కాదు, బయటికి వెళ్ళాక ఆ మనిషి ఇలా ఉండడం చెబుతానే ఉన్నా. వినలే మాట. రైతు బిడ్డ అన్నారు, ఏమైంది? అదే అయింది. అన్వేష్ గారు చెప్పారు ఒకటి, రైతు సంథింగ్ అని చెప్పి, అదే అయ్యింది. అట్లాగే అవుతుంది. నేను మరీ అంత 18+ వాడను నేను, బట్ వాడాలి అనుకుంటే వాడేస్తాను. కానీ ఎందుకు, అన్నెసెసరీ కదా. ఏమో టూ మచ్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ కోసం టూ మచ్ 18+ కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, నా సైడ్. అందుకే నేను వాడలేను. లేదంటే వాడేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎలాగా మనకు మహా అయితే ఎంతమంది ఉన్నారు ఫిమేల్ ఆడియన్స్? 9% ఎంతో ఉన్నారు అంతే. సో అంతే కదా, పర్లేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోయినా ఏం కాదు. ఎందుకంటే మనం 18+ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళకి నచ్చక వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. కొంతమందే కాబట్టి, ఎక్కువ ఆడియన్స్ లేరు కాబట్టి బల్క్లో. సో ఆ 18+ వల్ల కొంతమంది కొత్త ఆడియన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏమో, బట్ పీపుల్ వోంట్ అగ్రీ ఇట్లా వాడితే. ఏమో చూద్దాం, లెట్స్ సీ. సో పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ కదా. సో సీజన్ 9
అట్లీస్ట్ నాకు వాళ్ళ ఐడియాలజీని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఏది ఆ హౌస్ విషయంలో వాళ్ళు ఏవైతే తీసుకొని వచ్చారో అది అప్రిషియేట్ చేయాలనిపించింది. బాగా అనిపించింది నాకైతే. ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్. బట్ ఏమో మళ్ళీ టీఆర్పీ స్టంట్లు ఇవన్నీ అనవసరం. సో అందులో అదంతా ఫేకే. మళ్ళీ ఆ పర్సన్ వెళ్తాడు లోపలికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సన్ వెళ్ళిపోతాడు. ఆ స్టేజ్ దాకా తెప్పించారంటే ఆ పర్సన్ వెళ్ళిపోతాడు ఇంకా, అందులో నో డౌట్ ఇంకా. ఓకే, అది మరి మ్యాటర్. ఇంకా తర్వాత అదే సెలబ్రిటీస్లో కూడా అంత ఏమీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. సో ఏమో అది ఈసారి ఐదర్ మనకి ఎప్పటి నుంచో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి బిగ్ బాస్ విషయంలో. అంటే లైక్ ఒకటి కమీడియన్ ఎందుకు విన్నర్ కాకూడదు అని చెప్పి. లైక్ ఇప్పుడు సోహెల్ అంటే ఎంటర్టైనర్ ఎందుకు విన్నర్ కాకూడదు, కమీడియన్ అని కూడా కాదు, ఎంటర్టైనర్ ఎందుకు విన్నర్ కాకూడదు అని. సోహెల్ విన్నర్ అయ్యాడు, సన్నీ కూడా విన్నర్ అయ్యాడు. బట్ సన్నీ ఎంటర్టైనర్గా విన్నర్ అయినప్పటికీ కూడా అక్కడ ఏమైపోయిందంటే అది యాక్చువల్గా షణ్ముఖే అవ్వాలి. బట్ ఆయన చెడగొట్టుకున్నాడు చేజేతుల. పక్కన తన పక్కన సిరి సంపదల్ని పెట్టుకున్నాను అనుకున్నాడు కానీ దరిద్రాన్ని పెట్టుకున్నాను అనుకోలేదు ఆయన. సో అట్లా జరిగిపోయింది. షణ్ముఖ్ అట్లా ఓడిపోయాడు. షణ్ముఖ్ ఓడిపోవడం వల్ల సన్నీ గెలిచాడనేదే నా ఫీలింగ్ ఇప్పటికీ కూడా సీజన్ 5 విషయంలో. లేదంటే సన్నీకి అంత ఛాన్స్ లేదు. షణ్ముఖ్ ఉన్న ఫ్యాన్ బేస్కి, ఓట్ బ్యాంక్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్కి కష్టం. సో అది ఇప్పుడు వాడే బురదలో అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు షణ్ముఖ్ అనే పర్సన్ ఏంటంటే తన గొయ్యి తను నుంచున్నాడు ఒక దగ్గర, చేతిలో గడ్డపార ఉంది, ఆ గడ్డపారతో తన కాళ్ళ కిందే తవ్వుకున్నాడు. అలా తవ్వుకొని అలా దిగిపోయాడు, అలా కిందకి దిగిపోయాడు. లేదంటే ఎక్కడో పైన ఉండాల్సినోడు అంతే. అది అందువల్ల నేల మీద నించున్న సన్నీ హైట్ ఉన్నట్టు అనిపించాడు అంతే. సో లేదంటే కష్టం. సో దట్స్ వై ఎంటర్టైనర్ గెలిచిన ఫీలింగ్ లేదు నాకు. ఒకటి అవుట్ రైడ్ ఎంటర్టైన్మెంట్ వల్ల గెలిచిన ఫీలింగ్ లేదు. మూడోది ఏంటంటే తర్వాత ఎంటర్టైనర్స్ అంటే లాస్ట్ సీజన్ ఇప్పుడు మళ్ళీ రోహిణి కానీ లేదంటే అవినాష్ కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేసినట్టు ఇంక ఎవరు చేయాలి అసలు. లాస్ట్ సీజన్లో ఇంక వీళ్ళే కొద్దిగా గొప్ప బెటర్, కాపాడింది వాళ్ళే షోని. బట్ వాళ్ళు కూడా గెలవలేదు. అండ్ వాళ్ళ టైంలో ఒక డిస్కషన్ వచ్చింది అంటే ఎంటర్టైనర్స్ని, కమీడియన్స్ని విన్నర్స్గా చూడరు అని చెప్పి. అది అలా నడుస్తూ వస్తుంది. ఈసారి ఇమాన్యుల్ వస్తున్నాడు అలాగా ఎంటర్టైనర్గా, కమీడియన్గా. మరి ఇమాన్యుల్కి ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందేమో చూడాలి. రెండోది కామన్ పీపుల్లో ఎవరైనా గెలిస్తే బాగుంటుంది అనేది ఉంది. మరి కామనర్స్గా వచ్చిన పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యాడు. బట్ నన్ను అడిగితే అది కూడా రియల్ కామన్ విన్ అయితే కాదు, రియల్ కామనర్ విన్ అయితే కాదు. నాకు సీజన్ 5 అన్నీది ఎట్లా అనిపిస్తుంది, ఇది కూడా అంతే అనిపిస్తుంది నాకు. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచింది. నా దృష్టిలో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ అసలు కామనరే కాదు. అండ్ అతను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. అండ్ అతను అన్న నేను మళ్ళీ వచ్చిన అన్న అని చెప్పి సింపతి కార్డు వాడి ఆ కార్డుని ఎంత గీకాడంటే, సింపతి కార్డుని మనోడు స్వైపింగ్ మిషన్లో, బిగ్ బాస్ అనే స్వైపింగ్ మిషన్లో ఎంత గీకాడంటే రిమైనింగ్ పీపుల్ కూడా తర్వాత వచ్చి కార్డు గీకుదాం అనుకున్నాడు కూడా డిక్లైన్ వచ్చేస్తుంది. అది అంత గీకాడు పల్లవి ప్రశాంత్ సింపతి కార్డ్ని బిగ్ బాస్ అనే స్వైపింగ్ మిషన్లో. సో తర్వాత మళ్ళీ కామనర్గా వచ్చి సింపతి కార్డ్ ట్రై చేద్దాం అనుకున్నాడు కూడా డిక్లైన్ వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసి వెళ్ళాడు ఆ మనిషి. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. సరే, ఓకే, డన్. సో నా పాయింట్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కామనర్స్ కూడా గెలవరంటూ నా దృష్టిలో ఇప్పటివరకు. సో ఈసారి కామనర్స్ ఏమైనా గెలుస్తారేమో చూడాలి మరి ఇంకా. సో లెట్స్ సీ గైస్. సో దిస్ ఈస్ ద ప్రోమో ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే ఇది ప్రోమో చూసిన తర్వాత. సో ఇంకా నేను ఒకటే అంటా, నేను రివ్యూ అనను, అనాలిసిస్ అనను. ఓసారి టేబుల్ కదిపేశాను నేను, సారీ, అంటే టేబుల్ మీద పెట్టాను, అది కదిపాను నేను. సరే. సో నా ఒపీనియన్ ఏంటంటే అంటే నా ఒపీనియన్ అని చెప్తా, రివ్యూ అనను. బట్ టైటిల్లో రివ్యూ ఉండాలి కాబట్టి రివ్యూ అని పెడుతున్నా అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనాలిసిస్ కంటే నా ఒపీనియన్సే ఎక్కువ ఉంటున్నాయి నేను చెప్పే దాంట్లో. సో అలాంటప్పుడు నేను అదే అని చెబితేనే బెటర్ కదా. నేను నా ఒపీనియనే చెప్తున్నానని చెప్తే బెటర్ మోర్ దెన్ రివ్యూ. బికాజ్ నేను చూసే కోణం వేరే ఉంటుంది, బికాజ్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇలాగే ఆలోచిస్తా. సో నా ఆలోచన విధానం ఇలా ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా ఐ విల్ టాక్ అబౌట్ బిగ్ బాస్ ఇన్ ద వీడియోస్. సో లెట్స్ టాక్. సో ఇక్కడ నుంచి ఎపిసోడ్ రివ్యూస్ అయితే మెయిన్ ఛానల్లో ఉంటాయి. మిగతావన్నీ అంటే ఎపిసోడ్ రివ్యూస్, స్పెషల్ అనాలిసిస్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ అందులో ఉంటాయి. రిమైనింగ్ వీడియోస్, ప్రోమో అనాలిసిస్, ఓటింగ్ పోల్ అనాలిసిస్ అండ్ దట్ లైవ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటాయి.
సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బోత్ ఛానల్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడోకైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.